శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దుర్గాదేవి సురధునికి జ్ఞానోపదేశం చెయ్యడం. నారదుడిలా పలికాను, ఓ మునిసత్తమ, నీ వల్ల అమృతం కంటే ఇంపైన పెక్కు విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు ఆ దుర్గాదేవి కవచం, పూజాకాలం, పూజాఫలం మున్నగు వాటిని తెలుపము. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను, ఓ నారదముని, దుర్గాదేవిని ఆర్ద్రా నక్షత్రాన ఉత్థాపనం చేసి మూలా నక్షత్రం నాడు ఆ దేవిని ఆర్చామూర్తిలో ప్రవేశపెట్టాలి. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ఆమెను అర్చన చేసి శ్రవణ నక్షత్రాన ఆ దేవిని విసర్జించవలెను. ఆర్ద్రా నక్షత్రం ఉన్న నవమి నాడు దుర్గాదేవిని ఉత్థానం చేసి పూజించిన అధిక ఫలితం లభించును. మూలా నక్షత్రాన ఆ దేవిని ఆర్చామూర్తిలో ప్రవేశపెడితే నరమేధం చేసిన ఫలం లభిస్తుంది. శ్రవణ నక్షత్రాన ఆ దేవిని విసర్జిస్తే ధనమును పుత్రపౌత్రులను పొందును. అట్లే అతనికి భూమి చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేసినచో కలుగు ఫలితం లభించును. నవమి నాడు ఆర్ద్రా నక్షత్రం లేనిచో ఆ దేవిని నవమి నాడు ఉత్థాపన చేసి పక్షం దినముల వరకు ఆమెను పూజించి దశమి నాడు విసర్జన చేస్తే అశ్వమేధ ఫలితం లభిస్తుంది. సప్తమి నాడు పూజ తర్వాత బలి ఇవ్వాలి. అష్టమి తిథి నాడు ఎట్టి పక్షంలను బలి ఇవ్వకూడదు. అట్లా చేస్తే బలి ఇచ్చిన వానికి తప్పక విపత్తి జరుగుతుంది. అట్లే నవమి తిథి నాడు భక్తితో ఆ దేవికి తప్పక బలి ఇవ్వాలి. ఆ దినాన బలి ఇస్తే దుర్గాదేవి మిక్కిలి సంతోషిస్తుంది. ఈ పూజా సమయాన బలి ఇచ్చిన వానికి పశుహింస వల్ల కలుగు పాపం సంభవించదు. ఎందుకంటే వేదాల యందు ఏ ప్రాణిని చంపునో చంపబడిన ప్రాణి మరజన్మలో చంపిన వాడిని చంపుచున్నట్టు చెప్పబడింది. అందువల్ల ఇద్దరు పరస్పరం చంపుకొనుచున్నందువల్ల హింసా పాపం అంటబోదు. అట్లే వేదమున వీరు వధ చేయనట్టు చెప్పబడింది. సురధుడు ఆ దేవిని సంవత్సర పర్యంతం భక్తితో పూజ చేసెను. తన మెడలో దుర్గా కవచం ధరించి ఆమెను స్తుతించెను. అందువల్ల ఆ దేవి మహారాజుకు ప్రత్యక్షమైంది. ఆమె గ్రీష్మకాలమందలి సూర్యుడి వంటి కాంతి కలది. తేజస్వరూప, సగుణ, నిర్గుణాత్మిక, తేజోమండల మధ్యాహ్న ఉన్న ఆ దేవిని సురధుడు చూసి భక్తి చేతలను వంచి అనేక మార్లు స్తుతించెను. ఓ నారద, సురధుడు భక్తితో చేసిన స్తుతికి సంతోషించిన జగన్మాత అతనితో దయతో ఇట్లనెను, ఓ రాజా, నేను నీకు సాక్షాత్కరించినను నీవు రాజ్యవైభవం కావాలని కోరుతున్నావు. నీవు కోరుకున్నట్టే నీకు రాజ్యవైభవం ఇస్తాను. నీవు నీ శత్రువులను అందరినీ సంహరించి రాజ్యాన్ని ఎదురు లేకుండా పరిపాలించి చివరకు సావర్ణి మనవు అను 8వ మనవు కాగలవు. నేను నీకు చివరకు జ్ఞానం ఇస్తాను. దానివల్ల నీవు శ్రీకృష్ణ భక్తిని, శ్రీకృష్ణ దాస్యాన్ని పొందుతావు. నేను సాక్షాత్కరించినప్పుడు బుద్ధి తక్కువ వైభవాన్ని ఎవరు కోరునో వాడు మాయామోహితుడై ఆ పని చేస్తున్నాడు. అట్లే అతడు అమృతానికి బదులు విషాన్ని పొందుతున్నాడు. ఈ ప్రపంచాన బ్రహ్మ మొదలు స్తంభం వరకు సమస్తం అశాశ్వతం. నిత్యుడు, సత్యస్వరూపుడు, నిర్గుణుడు, పరమాత్మకు శ్రీకృష్ణుడు ఒకటే. నేను బ్రహ్మ విష్ణు శివాది దేవతల కంటే ముందు పుట్టిన దానను, పరాత్పరను, సగుణను, నిర్గుణను అయినను ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉంటాను. నేను నిత్యురాలను, అనిత్యురాలను. సమస్త రూపాలు నావే. అన్ని జీవులకు నేను మూల కారణం. నేనే మూల ప్రకృతిని. పుణ్యమైన బృందావనంలోని సురమ్యమైన రాసమండలాన శ్రీకృష్ణ పరమాత్మకు రాధాదేవి కంటను ఇష్టమైన దాన్ని. నేను బుద్ధికి అధిష్టాన దేవతను, విష్ణుమాయయగు దుర్గాదేవిని. వైకుంఠాన లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా ఉన్నాను. బ్రహ్మలోకాన నేను వేదమాత ఒక సావిత్రీదేవిగా ఉన్నాను. అట్లే నేను గంగా, తులసి, భూమి మొదలగు ఆకారాలతో ఉన్నాను. నా మాయ వల్ల జనించిన వారే నా అంశస్వరూపుడైన స్త్రీలు. ఇట్టి నన్ను కృష్ణ పరమాత్మ తన లీలతో సృష్టించెను. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీల చేతనే మహావిరాట్ స్వరూపుడు సృష్టించబడెను. అతని రోమకూపములందు అనేక విశ్వములున్నవి. అవి అన్నీ పరమాత్మ యొక్క మాయ వల్ల సృష్టించబడ్డవి. ఈ మాయ వల్లనే అందరూ అనిత్యములైన వస్తువులను నిత్యములని తలుస్తున్నారు. సప్త సముద్రాలు, సప్త ద్వీపాలతో ఉన్న ఈ భూమికి కింద పాతాళాది లోకాలు 7, పైన స్వర్గాది లోకాలు 7 కలవు. ఇట్టి లోకాలు అనేకములున్నవి. బ్రహ్మాండాన్ని బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు. ఇట్టి బ్రహ్మాండాలన్నింటిలో బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలు ప్రత్యేకంగా ఉన్నారు. అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ ఈశ్వరుడను జ్ఞానం చాలా మిన్నైనది. వేదములకు, తపస్సులకు, వ్రతాలకు, తీర్థాలకు, దేవతలకు అందరికీ శ్రీకృష్ణుడే సారభూతుడు. శ్రీకృష్ణ భక్తి లేనివాడు జీవన్మృతుడగుచున్నాడు. శ్రీకృష్ణ భక్తులకు తగిలిన వాయువు సోకినచో సమస్త తీర్థాలు పవిత్రములగును. శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపాసన చేయు భక్తుడు జీవన్ముక్తుడు. శ్రీకృష్ణ మంత్రాన్ని గురుముఖత పొందగానే నరుడు నారాయణునితో సమానుడగుచున్నాడు.
అతనికి జపము, తపము, తీర్థసేవన, పూజ మున్నగునవి అవసరం లేదు. శ్రీకృష్ణ మంత్రమును గురుముఖత పొందిన భక్తుడు అతని తల్లి వంశం వారిని 100 తరాల వారిని, తండ్రి వంశం వారిని 1000 తరాల వారిని సముద్ధరించును. చివరకు ఆ భక్తుడు గోలోకం చేరుకొనును. ఓ మహారాజా, నీకు సారభూతమైన జ్ఞానం చెప్పాను. ఓ రాజా, మన్వంతరం చివర లేక నీ కర్మభోగం పూర్తి అయిన తర్వాత శ్రీకృష్ణ భక్తిని కల్పించును. జీవుడు చేసిన కర్మను సంపూర్ణంగా అనుభవించనిదే ఎన్ని సంవత్సరాలు గడిచినా తీరదు. అట్లే నేను ఎవరిని అనుగ్రహించనో అతనికి నిర్మలము, నిశ్చలమైన శ్రీకృష్ణ భక్తిని ఇస్తాను. నేను ఎవరిని మోసగించనో అతనికి ప్రాతకాలాన పడిన స్వప్నం వంటిది మిథ్యానుభ్రమను కలిగించు సంపదనిస్తాను. ఓ వత్స, నీకెట్టి జ్ఞానం కలిగించాను. నీవు సుఖంగా నీ ఇంటికి వెళ్ళమని దుర్గాదేవి అక్కడే అంతర్ధానం చెందనని నారాయణుడు నారదునితో చెప్పాను. సురథుడు ఆ దుర్గాదేవికి నమస్కరించి గృహానికి పోయి రాజ్యాన్ని తిరిగి సంపాదించెను. ఓ నారద, నీకు ఇట్లు దుర్గోపాఖ్యానం సంపూర్ణంగా వివరించి తిని అని నారదుడు పలికెను. దుర్గా స్తోత్రం. నారదుడు ఇట్లు పలికెను. ఓ నారాయణముని, నీ వల్ల ప్రకృతికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్నాను. అయినను ఆ దేవి యొక్క కవచము, స్తోత్రము నాకు వివరించి చెప్పుము. శ్రీ నారాయణుడు నారదునితో ఇట్లు పలికెను. ప్రకృతి రూపిణి దుర్గాదేవిని పూర్వం శ్రీకృష్ణుడు లోకమందలి రాసమండలాన చైత్రమాసాన పూజించెను. తర్వాత మధుకైటభుడితో యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ దేవిని పూజించెను. అట్లే బ్రహ్మదేవుడు తనకు ప్రాణ సంకటం ఏర్పడిందని తలచి ఆ దేవిని పూజించెను. ఆ తర్వాత త్రిపురాసుర యుద్ధ సమయాన త్రిపురారియగు శివుడు ఆ దుర్గాదేవిని పూజించెను. అట్లే వృత్రాసురునితో యుద్ధం జరుగుతున్న సమయంలో ఇంద్రుడు ఆ దేవిని పూజించెను. అట్లే దేవతలు స్థానభ్రష్టులే ప్రాణాపాయ సంకట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ దేవిని పూజించిరి. ఆ తర్వాత మునీంద్రులు, మనువులు, సురధుడు మొదలైన రాజులు ఆ దుర్గాదేవిని పూజించిరి. ఈ విధంగా ప్రతి కల్పంలో ఆ దేవిని పూజిస్తున్నారు. ఇక నారద, సమస్త విఘ్నాలు తొలగించినది, సుఖమును మోక్షమును కలిగించు ఆ దేవి యొక్క స్తోత్రం వినుము. శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. ఓ దుర్గా, నీవు అందరికీ తల్లివి, మూల ప్రకృతివి, ఈశ్వరువి. సృష్టి జరుగునప్పుడు నీవే తొలుత జన్మించావు. నీవు సత్వ రజస్తమోగుణ స్వరూపునివి. నీవు నిజంగా నిర్గుణవి అయినను దేవకార్యానికై భక్తులకై సగుణ స్వరూపునివి, సనాతనివి, తేజోమూర్తివి. అట్లే భక్తులను ఎల్లప్పుడూ అనుగ్రహించగల దానవు. ఈ ప్రపంచాన ఉన్న సమస్త రూపాలు నీవే. అట్లే నీవు ప్రపంచాన ఉన్న సమస్త జీవులకు ఈశ్వరువి. అన్నింటికి ఆధారభూతవు, పరాత్పరవు. సమస్త కారణాలు నీవే. సర్వపూజ్యవు, నిరాశ్రయవు, సర్వజ్ఞవు, సర్వతోభద్రవు, సర్వమంగళ మంగళవు నీవే. నీవే సమస్త బుద్ధి స్వరూపవు, సర్వశక్తి స్వరూపునివి, సర్వజ్ఞానాలను ఇచ్చు దేవివి, సర్వభావినివి, అంతయు నీవే. అట్లే దేవతలకు యజ్ఞాన చరువు మొదలగు వస్తువులు దానం చేయనప్పుడు నీవు అగ్నిపత్నియగు స్వాహాదేవి రూపంలో ఉండుచున్నావు. పితృయజ్ఞాన స్వధారూపిణివిగా అన్ని దానాల్లో సర్వశక్తి రూపిణివగు దక్షిణాస్వరూపాన కనిపిస్తున్నావు. నిద్ర, దయ, తృష్ణ, ఆకలి, క్షమ, శాంతి, శాశ్వత సృష్టి, శ్రద్ధ, పుష్టి, తంద్ర, సిగ్గు, శోభ, దయ అన్నీ నీ స్వరూపాలే. పుణ్యం చేసుకున్న వారికి సంతోషరూపిణివిగా, పాపులకు కలహబీజంగా, సజ్జనులకు సంపదగా, దుష్టులకు ఆపదగా దర్శనమిస్తున్నావు. సమస్త జీవులకు కర్మమయమైన శక్తి రూపిణివిగా కనిపిస్తున్నావు. దేవతలు తమ స్థానాలు పోగొట్టుకున్నప్పుడు వారికి తిరిగి వారి అధికారాలు ఇప్పించావు. దేవతల కొరకు సమస్త రాక్షసులను నీవే సంహరించావు. యోగ నిద్ర, యోగరూప, సిద్ధిస్వరూప, సిద్ధిని కలిగించు దానవు, యోగమును కలిగించు దానవు, అంతవు నీవే. నీవు బ్రహ్మనియగు బ్రహ్మశక్తిగా, మహేశ్వరియగు మహేశ్వరుని శక్తిగా, వైష్ణవేగు విష్ణుమాయగా, సర్వలోకాలకు భయంకరమైన భద్రకాళిగా కనిపిస్తున్నావు. ఓ తల్లి, నీవు ప్రతి గ్రామాన గ్రామదేవతగా, ప్రతి ఇంటిలో గృహలక్ష్మిగా కనిపిస్తున్నావు. సజ్జనుల కీర్తి ప్రతిష్టలు, దుర్జనుల యొక్క నింద నీ స్వరూపాలే. మహాయుద్ధాన దుష్టులను సంహరించు మహామారిగా ఉన్నావు. నీవు సజ్జనులను తల్లివలే రక్షిస్తున్నావు. నీవు బ్రహ్మాది దేవతలచే ఎల్లప్పుడూ నుతులు అందుకుంటున్నావు. నీవు బ్రాహ్మణుల యొక్క బ్రహ్మ తేజస్సువు, మునులకు తపస్యారూపినివి, విద్యావంతులకు విద్యవు, బుద్ధిమంతులకు బుద్ధివి, మేధా స్మృతి రూపినివి, ప్రతిభావంతులకు ప్రతిభవు, రాజులకు ప్రతాప రూపినివి, వర్తకులకు వాణిజ్య రూపినివి, సృష్టియందు సృష్టి స్వరూపము, స్థితియందు రక్షారూపునివి. అదేవిధంగా ప్రళయకాలాన నీవు మహామారిగా అవతరిస్తున్నావు. కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి ఇవన్నీ నీ యొక్క రూపాలే. నా యొక్క మాయారూపిణివగు నిన్ను ఎవరు అతిక్రమించజాలరు. అందుచేత నీ వల్ల ఈ ప్రపంచమంతా మోహపరవశమగుచున్నది. ఆ కారణం వల్లనే విద్వాంసుడు సహితం ప్రాకృతిని వలె మోక్షమార్గం పొందుటకు ప్రయత్నించడు అని శ్రీకృష్ణుడు ఆ దుర్గాదేవిని స్తుతించెను. మానవుల కష్టాలన్నింటినీ తొలగించి ఈ దుర్గా స్తోత్రాన్ని
నేను చేసి తిని దీన్ని పూజా కాలాన పఠించేవారికి సర్వసిద్ధులు కలుగును. గొడ్రాలైన సంతానం కలిగి చనిపోవుచున్నను స్త్రీ ఈ స్తోత్రం సంవత్సరం వరకు నియతంగా వింటే మంచి పుత్రుని తప్పక పొందును. మహాభయంకరమైన కారాగారమున ఉన్నను దృఢ బంధనములతో కట్టబడిన ఈ స్తోత్రమును 1 నెల వరకు చదివితే బంధముక్తుడగును. క్షయవ్యాధిగ్రస్తుడైన, కుష్ఠరోగం ఉన్న, కడుపు నొప్పి ఉన్న, గొప్ప రోగం వచ్చిన ఈ స్తోత్రం ప్రతిదినం వింటూ పోయిన సంవత్సర కాలానే అతడు రోగ విముక్తుడగును. తన వారు తప్పిపోయిన సమయాన ఈ స్తోత్రం నియతంగా 1 నెల వరకు వినుచున్నెడల వారిని తిరిగి పొందును. రాజద్వారాన, శ్మశానాన, మహారణ్యాన, యుద్ధరంగాన, భయంకరమైన జంతువుల సమీపాన, గృహదానాన, ఇతర కష్టకాలంనందు ఈ స్తోత్రం చదివితే అతని కష్టాలన్నీ దూరమగును. మహాదరిద్రుడైన, మూర్ఖుడైన 1 సంవత్సరం వరకు ఈ స్తోత్రం చదివితే అతడు ధనవంతుడు, విద్యావంతుడు తప్పక అగును. ఓం శాంతి శాంతి శాంతి.